Hi everyone, welcome to my place C. ఈ సెషన్ ప్రీవియస్ సెషన్ 3.1కి కంటిన్యూషన్ సెషన్. సో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ సెషన్ ఒకసారి చూడండి. సో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ సెషన్లో పెండింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే డాక్ టైప్ డిక్లరేషన్ ఏంటి, HTML documents must start with doc type declaration. The declaration is not a HTML tag. ఇది HTML tag కాదు, మరేంటి? It is an instruction to the browser about HTML version. ఓకే, ఇది HTML tag కాదు. It is an instruction to the browser about HTML version. And it has a reference of doc type definition. ఈ డిక్లరేషన్ లోపల డాక్ టైప్ డెఫినేషన్ యొక్క రిఫరెన్స్ మెన్షన్ చేస్తాం. మరి ఇక్కడ లేదు. ఈ డాక్ టైప్ డిక్లరేషన్లో డాక్ టైప్ డెఫినేషన్ లేదు. దట్ మీన్స్ ఇది HTML5 అని అర్థం చేసుకుంటుంది బ్రౌజర్. HTML5 అనేది HTML బేస్డ్ లాంగ్వేజ్ కాదు. HTML బేస్డ్ లాంగ్వేజెస్ మాత్రమే, వాటికి మాత్రమే డాక్ టైప్ డెఫినేషన్స్ ఉంటాయి. సో ఈ టెంప్లెట్ని బ్రౌజర్ రీడ్ చేయగానే బ్రౌజర్ ఏం అండర్స్టాండ్ అవుతుంది, ఇది HTML5 డాక్యుమెంట్ అని అర్థం చేసుకుంటుంది. HTML5 డాక్యుమెంట్ అని అర్థం చేసుకుంటుంది. చూడండి, నేను ఇక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ చేశాను. HTML5 డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్ అంటే ఈ HTML ట్యాగ్లో ఏదైతే డిఫైన్ చేశామో అది మాత్రమే HTML డాక్యుమెంట్. ఇది HTML డాక్యుమెంట్ ఎలిమెంట్ కాదు. ఇది డిక్లరేషన్ ఆఫ్ డాక్ టైప్. ఓకే, document type definition. It defines the structure and the elements and attributes of an XML document. It defines structure, ఒక డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ లోపల యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ ఉండాలో డిఫైన్ చేస్తుంది. ఓకే, ఒక XML డాక్యుమెంట్ ఎలా ఉండాలనేది చెప్పేదే డాక్ టైప్ డెఫినేషన్. The browser uses the doc type definition to verify XML data is valid or not. బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ డాక్ టైప్ డెఫినేషన్ తీసుకొని XML డేటా వ్యాలిడేట్ చేస్తుంది. అది వ్యాలిడ్ డాక్యుమెంటా కాదా అని. ఇక్కడ ఇది HTML డాక్యుమెంట్ కదా, ఇందులో DTD లేదు. ఒకవేళ ఉంటే బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ DTDని తీసుకొని ఆ DTD ఎలా డిఫైన్ చేసిందో అందులో డిఫైన్ చేసిన స్ట్రక్చరు, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ డాక్యుమెంట్ ఫాలో అవుతుందా లేదా, ఈ డాక్యుమెంట్ వ్యాలిడ్ డాక్యుమెంటా కాదా అని వెరిఫై చేస్తుంది బ్రౌజర్. వెరిఫై చేసిన తర్వాత ఈ HTML డాక్యుమెంట్ని బ్రౌజర్ డిస్ప్లే చేస్తుంది. అంటే రాంగ్గా ఉంటే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ముందు వెరిఫై చేసి డాక్యుమెంట్ ఎర్రర్స్ అంటే రాంగ్గా ర్యాండర్ చేస్తే ఏం జరుగుతుంది, అది క్లియర్గా ఉండదు. సో ర్యాండర్ చేయడానికి ముందుగా బ్రౌజర్ ఏం చేస్తుందంటే డాక్ టైప్ డెఫినిషన్ని తీసుకొని ఇన్పుట్గా తీసుకొని డాక్ టైప్ డెఫినేషన్ బేస్ చేసుకొని HTML డాక్యుమెంట్ ప్రిపేర్ చేయబడిందా లేదా అని వెరిఫై చేసుకుంటుంది అన్నమాట. అందుకు మనం డాక్ టైప్ డెఫినేషన్ని యూజ్ చేస్తాం. అయితే HTML5లో డాక్ టైప్ డెఫినేషన్ ఉండదు, ఎందుకంటే ఇది HTML బేస్డ్ లాంగ్వేజ్ కాదు. HTML బేస్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డాక్ టైప్ డెఫినేషన్ కంపల్సరీగా ఉండాలి. సో ఈ HTML లాంగ్వేజెస్ చూడండి, ఇక్కడ చెప్తున్నాం HTML5 ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ HTML. HTML అంటే స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ therefore does not require a reference to DTD. ఇది HTML బేస్డ్ లాంగ్వేజ్ కానప్పుడు it doesn't require a reference to the DTD. That's why ఈ HTML డాక్యుమెంట్లో DTD రిఫరెన్స్ మెన్షన్ చేయలేదు. DTD రిఫరెన్స్ లేకపోతే ఇంక బ్రౌజర్ అండర్స్టాండ్ అవుతుంది. ఇది HTML4 వర్షన్ కాదు, ప్రీవియస్ ఓల్డర్ వర్షన్ అయినటువంటి XHTML కాదు అని అర్థమైపోతుంది. ఇది XHTML కాదు, HTML4 కాదు, దెన్ ఇట్ ఈస్ ఏ HTML5 వర్షన్ అని అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, it is recommended to add doc type declaration to your HTML documents so that the browser knows what type of document it is. కంపల్సరీ ఈ డాక్ టైప్ డిక్లరేషన్ అనేది రికమెండెడ్ అనమాట. ఇట్ ఈస్ యాడ్ టు ది HTML డాక్యుమెంట్స్. ఎందుకంటే బ్రౌజర్ ర్యాండర్ చేసే ముందర డాక్ టైప్ని చెక్ చేస్తుంది. ఇది ఏ డాక్యుమెంట్, ఏ వర్షన్ సంబంధించింది. ఎందుకు బ్రౌజర్ కదా ర్యాండర్ చేసేది. ఆ డాక్యుమెంట్ని డిజిటల్ మీడియాలో ర్యాండర్ చేసేది బ్రౌజర్ కాబట్టి దానికి ర్యాండర్ చేసే ముందు ఎలా ర్యాండర్ చేయాలని దానికి తెలియాలి. కాబట్టి ఎలా తెలియాలి, ఆ డాక్యుమెంట్ ఏంటో తెలిస్తే దాన్ని కరెక్ట్గా ర్యాండర్ చేస్తుంది. అందుకోసం డాక్ టైప్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ రికమెండెడ్ వన్. A doc type definition is define a doc type for HTML family markup languages. HTML family markup languages, GML, HTML, XML, HTML ఇవన్నీ కూడా HTML బేస్డ్ లాంగ్వేజెస్. HTML5 అనేది HTML బేస్డ్ లాంగ్వేజ్ కాదు. సో నేను ఈ సింపుల్ HTML టెంప్లెట్ని కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ ఇది 2 సెక్షన్స్ అనమాట. ఎవ్రీ HTML హ్యాజ్ ఏ 2 సెక్షన్స్. గుర్తుపెట్టుకోండి, ఒకటేమో డాక్ టైప్ డిక్లరేషన్, ఇంకోటేమో HTML డాక్యుమెంట్. The HTML document should have the root element of HTML. ఇదే రూట్ ఎలిమెంట్ అని మనకి ఎలా తెలుసు, ఈ డాక్ టైప్ డిక్లరేషన్లో మనం మెన్షన్ చేసాం HTML. This is the root element. Okay. HTML5 మనం ఎలాగో మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్లు నేర్చుకోబోయే
మొత్తం కూడా ఇంకా ఫ్యూచర్‌లో వచ్చేవన్నీ కూడా మనం తెలుసుకోబోయేవన్నీ HTML5లోనే ఉంటాయి కాబట్టి మీకు ఇది ఎలాగో అర్థమవుతుంది. సో, ప్రీవియస్ వర్షన్స్ గురించి చూద్దాం. HTML 4.0 XHTML 1.1 చూడండి ఇక్కడ ఇది డాక్ టైప్ డిక్లరేషన్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. డాక్ టైప్ డిక్లరేషన్లో ఇది HTML అంటే ఏంటి, రూట్ ఎలిమెంట్. ఓకే, ఈ రూట్ ఎలిమెంట్ ఎందుకు మెన్షన్ చేసామంటే ఈ రూట్ ఎలిమెంట్ అనేది డాక్యుమెంట్ అనమాట, HTML డాక్యుమెంట్ అనమాట. ఈ రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది దీని లోపల ఉండే కంటెంట్ ఈ డాక్యుమెంట్ని ఫాలో అవ్వాలి, డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్ని ఫాలో అవ్వాలి. లేదనుకో బ్రౌజర్ చెక్ చేసే టైంలో ఒకవేళ ఈ రూట్ ఎలిమెంట్ లోపల ఉన్న ట్యాగ్స్ ఈ డాక్ టైప్ డెఫినిషన్ ఫాలో అవ్వకపోతే బ్రౌజర్ ఎర్రర్ చూపిస్తుంది. యాక్చువల్లీ ఈ డాక్ టైప్ డెఫినిషన్లో ఏం డిఫైన్ చేసి ఉన్నదో ఒకసారి చూద్దాం. ఈ డాక్ టైప్ డెఫినిషన్ ఇక్కడ పబ్లిక్ అని అన్నాం. ఇట్స్ an identifier. It's an identifier where it is located. The doc type definition where it is located. Public means the doc type definition is located in remote location. If it is system, the doc type definition is located in local PC. So here is a URL, doc type definition URL, which is located in remote location. See this. ఇది డాక్ టైప్. చూడండి డిక్లరేషన్స్. ఇదంతా ఎలిమెంట్ XHTML వర్షన్. HTML ఇలా ఇది ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకోవడం ఎందుకంటే మన టైం సరిపోదు. సో ఇలా డాక్ టైప్ డెఫినిషన్ ఇలా డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఎలిమెంట్స్ని, ఎంటిటీస్ని, యాట్రిబ్యూట్స్ని అన్నిటిని కూడా ఈ డాక్ టైప్ డెఫినిషన్లో మెన్షన్ చేస్తాం. ఓకే, అలాగే ఈ డాక్ టైప్ డెఫినిషన్ కూడా చూద్దాం. HTML4 ఓకే ఇలా ఉంటుంది. ఈ డాక్ టైప్ డెఫినిషన్స్ బేస్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేస్తే బ్రౌజర్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, పార్సర్ జనరేటర్ అని. ఈ పార్సర్ జనరేటర్ అంటే ఏంటి? పార్సర్ జనరేటర్ ఈజ్ ఏ టూల్ takes a DTD as input and generates source code. అంటే ఇక్కడ పార్సర్ని జనరేట్ చేస్తుంది. దట్ కెన్ పార్స్ స్ట్రీమ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజింగ్ DTD. అంటే ఈ HTML DTD ఈ DTDని తీసుకొని based on this DTD the parser will be created here.
ఒకసారి ఈ పార్సర్ క్రియేట్ అయిన తర్వాత ఈ పార్సర్ డాక్యుమెంట్ని తీసుకొని వాలిడేట్ చేస్తుంది అనమాట. ఈ డాక్యుమెంట్ ఈ డిటిడిలో మెన్షన్ చేసిన విధంగా ప్రిపేర్ చేయబడిందా లేదా అని ఇది వాలిడేట్ చేస్తుంది. ఒకవేళ ఇది ప్రిపేర్ చేసినట్లుగా ఉన్నట్లయితే, డిటిడి చెప్పినట్లుగా కనుక ఉన్నట్లయితే వాలిడేషన్ సక్సెస్ అయిపోయి పేజ్ ర్యాండర్ అవుతుంది. ఒకవేళ ఇది ఆ డిటిడి చెప్పినట్లుగా కనుక ప్రిపేర్ చేయకపోతే అది రిజెక్ట్ అయిపోయి ఎర్రర్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ పార్సర్ ఇట్ టేక్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, tries to match the sequence against DTD and produce parse tree. ఈ parse ట్రీనే వెబ్ బ్రౌజర్లో ర్యాండర్ అవుతుంది. ఓకే, DOM parser. DOM parser. We know parsing is a process of reading HTML document and constructing a DOM tree from it. మనం ఇప్పుడే తెలుసుకున్నాం పార్సింగ్ అంటే ఏంటి. రీడింగ్ ది హెచ్టిఎంఎల్ కంటెంట్ని రీడ్ చేసి డామ్ ట్రీని ప్రిపేర్ చేస్తుంది. డామ్ ట్రీ ఏం జరుగుతుంది, హెన్స్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డామ్ పార్సింగ్ అండ్ ద ప్రోగ్రామ్ దట్ డస్ ఈజ్ కాల్డ్ డామ్ పార్సర్. ఏదైతే పార్స్ చేస్తుందో దాన్ని డామ్ పార్సర్ అంటారు. ఓకే, మోస్ట్ బ్రౌజర్స్ provide the DOM parser web API to construct a DOM tree. ప్రతి బ్రౌజర్లో కూడా DOM parser అనే వెబ్ API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ప్రతి బ్రౌజర్లో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే HTML డాక్యుమెంట్ని రీడ్ చేసి వాలిడేట్ చేస్తుంది. వాలిడేట్ చేసిన తర్వాత DOM ట్రీని ప్రిపేర్ చేస్తుంది. An instance of DOM parser class represents a DOM parser class. ఇది DOM parser class అన్నమాట. దీని యొక్క ఇన్స్టెన్సే DOM parser అంటారు. చూడండి ఇక్కడ parser న్యూ, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అండ్ యూజింగ్ ది parse from string prototype method. ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రోటోటైప్ లోపల ఒక మెథడ్ ఉంటుంది, పార్స్ ఫ్రమ్ స్ట్రింగ్ అనే మెథడ్. ఈ మెథడ్కి హెచ్టిఎంఎల్ కంటెంట్ని ఇన్పుట్గా ఇస్తే అది వాలిడేట్ చేసి మనకి హెచ్టిఎంఎల్ టెక్స్ట్ కోడ్ని అంటే డామ్ ట్రీని we can parse raw HTML code into DOM tree. ఇదేంటి raw HTML కోడ్. ఈ HTMLని పార్స్ చేసి DOM ట్రీగా ఇస్తుంది. DOM ట్రీ అంటే DOM ట్రీ నథింగ్ బట్ ఏ కోడ్ విచ్ క్యాన్ బి rendered by browser. See this. ఇదే DOM ట్రీ. ఇది ఇక్కడ రెండర్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను. Ctrl+Shift+I ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఒక var DOM parser ఆల్రెడీ నేను ఇంతకుముందు రాశాను కాబట్టి చూపిస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు DOM parser డాట్ పార్స్ ఫ్రమ్ స్ట్రింగ్. చూడండి ఆల్రెడీ నేను రాసాను కాబట్టి ఇది నాకు ఇంటెలిజెన్స్ చూపిస్తుంది. రాశాను నేను. ఇలా డామ్ పార్సర్లో ఈ హెచ్టిఎంఎల్ కోడ్ని ఇచ్చాను. ఇది ఏ టైపు, టెక్స్ట్ హెచ్టిఎంఎల్ టైప్ ఇచ్చాను. ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ కోడ్ని రాంగ్గా ఇచ్చాను. అసలు ఈ
డివ్ని డిఎస్పి ఎన్ఐవి అని ఇచ్చాను. అసలు ఎలిమెంటే లేదు. దీనికి ఎండింగ్ డిఎస్పి ఎన్ఐవి కాదు, స్పాన్ అని ఇచ్చాను. అప్పుడు ఏం జరుగుతుంది? డామ్ క్రియేట్ అయింది, ఇక్కడ వాలిడేషన్ జరగలే. ఎందుకు వాలిడేషన్ జరగలేదు? ఇది HTML5. బై డిఫాల్ట్ బ్రౌజర్ supports the HTML5, which is new one. This is not a older HTML4 and XHTML languages. HTML5 is not based on HTML. See this, span అన్నాను కదా, రాంగ్గా ఇచ్చాను. కానీ ఇక్కడ ఏం జరిగింది? డిఎస్పి ఎన్ఐవి అనే స్టార్టింగ్ ట్యాగ్ని ఎండింగ్ ట్యాగ్తో పెట్టింది. అంటే ఇది చాలా స్మార్ట్ అనమాట. నేను ఇక్కడ రాంగ్గా డిఫైన్ చేసినప్పటికీ HTMLని బేస్డ్ ఆన్ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ విల్ బి క్లోజ్డ్. స్టార్టింగ్ ట్యాగ్ డిఎస్పి ఎన్ఐవి అని ఉంది కాబట్టి క్లోజింగ్ ట్యాగ్ కూడా డిఎస్పి ఎన్ఐవిఏ అని చెప్పేసి ఇది క్లోజ్ ట్యాగ్తో క్రియేట్ చేసింది. ఇలా అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటి, మనం డాక్యుమెంట్ ఒకవేళ రాంగ్గా క్రియేట్ చేస్తే ఈ ఎలిమెంట్ లేదు కాబట్టి డాక్యుమెంట్ డామ్ ట్రీ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పటికీ డిఎస్పి ఎన్ఐవి అనే ఎలిమెంట్ లేదు కాబట్టి బ్రౌజర్ ర్యాండరింగ్ అనేది సరిగా ర్యాండర్ అవ్వదు. అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ర్యాండర్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ వాలిడేషన్ అనేది లేదు ఎందులో, HTML5లో. ఓకే, బట్ కంపేర్ విత్ ఓల్డర్ HTML, XHTML, ఈ HTML5 అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది because of there is no validation using the doc type definition. Okay, I think మీరందరూ కూడా ఈ సెషన్ని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇందులో అన్ని టాపిక్స్ కవర్ అయిపోయాయి. ఇంట్రడక్షన్ టు HTML అయిపోయింది, ఓల్డర్ HTML డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఓల్డర్ HTML డాక్యుమెంట్స్ అంటే డాక్ టైప్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, మరి వేరే డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. డాక్ టైప్లో డిఫరెన్స్ ఉంటాయి. చూడండి ఈ డాక్ టైప్స్. ఓకే, వీటి గురించి చెప్పేసుకున్నాం. పార్సింగ్ ది డాక్యుమెంట్, అసలు డాక్యుమెంట్ ఎలా పార్స్ అవుతుందో కూడా తెలుసుకున్నాం. చూడండి, ఇది ఈ డయాగ్రామ్ ఏం చెప్తుంది? ఓల్డర్ HTML డాక్యుమెంట్స్ ఎలా పార్స్ అవుతాయో చెప్పింది. న్యూ HTML5లో ఈ HTML DTD అనేది ఉండదు. సో డామ్ పార్సర్ ఇంటర్నల్గానే ఉంటుంది. ఈ డామ్ పార్సర్ ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. ఓకే, దీని గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే డామ్ పార్సర్, అదే HTML5, ఆల్ వెబ్ బ్రౌజర్స్ ప్రొవైడింగ్ ఏ డామ్ పార్సర్. డామ్ పార్సర్ అనేది ఏంటి? ఇది ఒక సాఫ్ట్వేర్, వెబ్ API, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇది HTML డాక్యుమెంట్ రీడ్ చేసి ర్యాండర్ చేస్తుంది. సో ఈ 4 టాపిక్స్ని మనం ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ సెషన్ 3.1 అండ్ 3.2 2 సెషన్స్. ఓకే, ఈ 2 సెషన్స్ ఎవరికైతే క్లియర్గా అర్థమైనాయో, సో ఇంకా మీరు తెలుసుకోవాలనుకున్నది చాలా తక్కువ. HTML ఇక్కడ నుంచి అంతా సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు నేర్చుకోబోయేవన్నీ కూడా ఎలిమెంట్స్ లోపల ఉండే యాట్రిబ్యూట్స్, వాటి గురించి తెలుసుకుంటే చాలు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు HTML గురించి.